మట్లాదివారము యూదులకు మొదటి నెలలోని దశమి నాడు అనమాట, 10వ రోజు. ఆ మట్లాదివారము వారి క్యాలెండర్లోని మొదటి నెలలో 10వ రోజు మట్లాదివారం. దేవుడు వారికి నియమించిన విధానం ఏమిటంటే, వారి ప్రతి సంవత్సరము ఐగుప్తులో వారిని గొర్రెపిల్ల వధించబడిన సమయం నుండి, వారు అక్కడి నుండి విడిపించబడి నుండి పస్కాను వారు ఆచరించవలసిన వారై ప్రతి సంవత్సరము మొదటి నెల దశమి నాడు అంటే మట్లాదివారం రోజున వారు ప్రతి ఇశ్రాయేలీయుడు తన గృహములోనికి గొర్రెపిల్లను చేర్చుకోవలసిన వాడై ఉన్నాడు. ఆ గొర్రెపిల్లను 4వ రోజున వధించి ఆ మాంసములో కుటుంబం అంతా కలిసి భోజనము చేయవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఆ రోజు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క గృహములోనికి, ఇశ్రాయేలీయుల ఇంటిలోనికి, యెరూషలేము వారి ఇల్లు అయి ఉంది, దేవుని దేవాలయం అయి ఉంది, దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు అయి ఉన్నారు. యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద తన్ను తాను లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్లగా తన్ను తాను ఇశ్రాయేలీయుల ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. యాజకుడు చెప్పాలి, ఇది సరైన యోగ్యమైన గొర్రెపిల్లో కాదో. ఆయన అక్కడి నుండి దేవాలయంలోనికి వెళతారు. యేసు ప్రభు వారు ఆ కింది వచనాల్లో మనం చూసినట్లయితే, యేసు ప్రభు ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు మొదటిదిగా ప్రవచనాల యొక్క నెరవేర్పుగా ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్నారు. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ఆయన లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్లగా ఆ దినమున ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్నారు. ప్రతి ఇశ్రాయేలీయుల కుటుంబంలో ఒక గొర్రెపిల్లను వారు చేర్చుకొని, ఆ గొర్రెపిల్లను బయట కట్టడానికి వీలు లేదు, ఆ గొర్రెపిల్లకు దెబ్బ తగలటానికి వీలు లేదు, ఆ గొర్రెపిల్ల మీద మచ్చపడటానికి వీలు లేదు, ఆ గొర్రెపిల్ల జబ్బు దవటానికి వీలు లేదు. దేవునికి అది బలి అర్పించబడాలంటే అది శ్రేష్టమైన గొర్రెపిల్లను వారు దేవునికి బలి అర్పించాలి. కాబట్టి వారందరూ కూడా దశమి నాడు ఒక గొర్రెపిల్లను వారి ఇంటిలోనికి తెచ్చుకొని జాగ్రత్తగా దాన్ని 4 దినాలు కాపాడి ఆ యొక్క 4వ దినాన దాన్ని దేవునికి బలి ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే యేసుక్రీస్తు కూడా దశమి నాడున మనుషుల యొక్క స్తుతుల మధ్యన, ఇశ్రాయేలీయుల యొక్క ఆరాధన మధ్యలో, ఇశ్రాయేలీయుల యొక్క ప్రేమ మధ్యలో యెరూషలేములోనికి, దేవాలయంలోనికి దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రవేశించాడు. హల్లెలూయా. పస్కాకు బలి అవ్వటానికి సిద్ధముగా ఆయన దశమి నాడు మట్లాదివారము నాడు ప్రపంచ పటములోని సెంటర్లో ఉన్న ఇశ్రాయేలుకి మధ్యలో ఉన్న యెరూషలేములో ఆయన ప్రవేశించారు. దేవునికి స్తోత్రం. ప్రపంచ పటాన్ని కనుక చూసినట్లయితే, ప్రపంచ పటము వేయబడినప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఇశ్రాయేలు ఉంటుంది. ఇశ్రాయేలు పెద్ద వైశాల్యముగా లేకపోతే చాలా పెద్ద దేశమేం కాదు, అది చాలా చిన్న దేశముగా ఉంది. ఇశ్రాయేలు దేశం మన దేశముతో కంపేర్ చేసుకుంటుంటే అది ఒక జిల్లాతో సమానం. అంత చిన్న దేశము ఇశ్రాయేలు. అయితే ఇశ్రాయేలు ప్రపంచ పటములోని మధ్య భాగంలో ఉంది. ఇశ్రాయేలుకు మధ్యలో యెరూషలేము ఉన్నది, యెరూషలేమునకు మధ్యలో దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలోనికి యేసు ప్రభు వారు ఈ మట్లాదివారం 2000 సంవత్సరాల క్రితము తన్ను తాను మన కొరకు, మన పాపము కొరకు బలి ఇవ్వబడటానికి దేవుని గొర్రెపిల్లగా ప్రవేశించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.